హలో మనుషులారా, నేను మీ శామ్యుల్ జేమ్స్. ఈరోజు మనం దేవరా సినిమాకి రివ్యూ ఇవ్వబోతున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ విషయానికి వస్తే, ఒక పోలీస్ ఆఫీసర్ ఏదో కేసుకి సంబంధించి ఈ ఎర్ర సముద్రం అనే ప్రాంతంకి వస్తాడు. ఈ ప్రాంతంలో స్మగ్లింగ్ ఎందుకు చేశారు, ఎందుకు ఆపేశారు అనే కథ తెలుసుకోవడమే ఈ స్టోరీ అంతా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పాజిటివ్స్ విషయానికి వస్తే, క్లైమాక్స్ కొంచెం ప్రిడిక్టబుల్గా ఉన్న సినిమాలో చూపించిన దానికి మించి క్లైమాక్స్లో ఉంటుంది. అండ్ లాస్ట్లో అరే ఏదో మిస్ అవుతుంది, సెకండ్ పార్ట్కి ఎందుకు చూడాలి, ఒక క్లిఫ్ హ్యాంగర్ ఇవ్వాలి కదా అనే టైంకి ఒక చిన్న క్లిప్ వదులుతారు. సేమ్ టు సేమ్ నాకు బాహుబలి 1 క్లైమాక్స్ గుర్తుకొచ్చింది. రెండోది ఆయుధ పూజ సాంగ్. ఈ సాంగ్ మిమ్మల్ని ఎర్ర సముద్రం అనే ప్రపంచంలోకి తీసుకుపోతుంది. ఆ ప్రపంచంలో ఉన్న విధి విధానాలు, ఆచారాలు అంతా ఈ సాంగ్లో కనిపిస్తుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఎన్టీఆర్ని ఎప్పుడు చూడనంత యంగ్గా, ఎనర్జెటిక్గా ఈ ఒక్క పాటలో కనిపించింది. మూడోది వరల్డ్ బిల్డింగ్. సో ఈ వరల్డ్లో ఏదైతే విధి విధానాలు కానీ, కట్టుబాట్లు కానీ, ఆచారాలు కానీ, ఇదంతా మనం ఏదో ఒక డిఫరెంట్ ఫామ్లో మనం చూసే ఉంటాం. అందుకనే ఈ వరల్డ్ అనేది ఒక డిఫరెంట్ ఫారిన్ లాగా, లేకపోతే ఒక కంప్లీట్ డిఫరెంట్ న్యూ వరల్డ్ లాగా కనిపించదు. నాలుగోది కాన్సెప్ట్. ఇంటర్వ్యూస్లో కొరటాల శివ గారు కానీ, ఎన్టీఆర్ గారు కానీ తరచూ ఎత్తే కాన్సెప్ట్ ఏంటంటే, ధైర్యం మితిమీరినప్పుడు భయం అవసరం ఖచ్చితంగా ఉంటుందని. అండ్ ఆ కాన్సెప్ట్ సినిమాలో మరీ లౌడ్గా వినిపించదు, కానీ అండర్లేయింగ్గా సటిల్గా కనిపిస్తుంటుంది. ఐదోది సాటిస్ఫాక్షన్. ఈ సినిమా చూడకముందు నాకు ఒక భయం, ఎక్కడ ఈ సినిమా నాకు నచ్చకుండా పోతుందని. ఎందుకంటే ఫస్ట్ పార్ట్లో ఎందుకో అరే కంప్లీట్నెస్ ఉండదు కదా, ఎందుకంటే ఇట్స్ 2 part మూవీ, కంప్లీట్నెస్ ఉండదేమో అనే భయం ఉండింది. అండ్ రీసెంట్ సినిమాలు కూడా ఏ సినిమా నాకు ఒక కంప్లీట్ సాటిస్ఫాక్షన్, ఒక కంప్లీట్నెస్ని ఇవ్వలేకపోయింది. కానీ ఈ సినిమా చూశాక ఐ వాజ్ కంప్లీట్లీ సాటిస్ఫైడ్. ఒక సినిమా చూశాను, నా డబ్బుకి న్యాయం జరిగింది అనే సాటిస్ఫాక్షన్ అయితే ఈ సినిమా నాకు ఇచ్చింది. లాస్ట్ బట్ నాట్ ఎట్ ఆల్ ద లీస్ట్, మ్యూజిక్. అనిరుద్ మ్యూజిక్ గురించి ఎంత ఎక్కువ చెప్పినా తక్కువే. మామూలుగా సినిమాలో స్టోరీ ఓవర్ పవర్ అయినా, లేకపోతే మ్యూజిక్ ఓవర్ పవర్ అయినా కరెక్ట్గా సెట్ కాదు. కానీ ఈ సినిమాలో మ్యూజిక్ అండ్ స్టోరీ పాలు నీళ్ళలాగా, చంద్రబాబు పవన్ కళ్యాణ్ లాగా చాలా బాగా కలిసింది. అండ్ ఇట్ వర్క్డ్ వెరీ వెల్ టుగెదర్. అండ్ ఓవరాల్గా ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్ని ఇవ్వడానికి ఈ రెండు బాగా వర్క్ అయినాయి. ఇంకా నెగిటివ్స్ విషయానికి వస్తే, వెరీ స్లో స్టార్ట్. ఈ సినిమాలో స్టార్టింగ్ పాయింట్కి అండ్ ఇన్సైటింగ్ ఇన్సిడెంట్ అంటే అసలైన సినిమా ఎప్పుడైతే మొదలవుతుందో ఆ పాయింట్, ఈ 2 పాయింట్ల మధ్యలో ఓ 2 ఫైట్లు, 2 యాక్షన్ సీక్వెన్స్లు, ఒక పాట పట్టింది. గట్టిగా మాట్లాడితే సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఒక 40-30 minutes అయినా మెయిన్ పాయింట్లోకి ఎంటర్ కాదు. రెండోది తంగం క్యారెక్టర్కి సెకండ్ పార్ట్లో ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుందని ఎక్కువగా మాట్లాడడం లేదు. కానీ ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్లో తంగం క్యారెక్టర్ చాలా ప్రాబ్లమాటిక్గా నాకైతే అనిపించింది. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి తంగం క్యారెక్టర్ కాస్త జాన్వీ కపూర్లా మారిపోతుంది. అంటే ఐ హోప్ యూ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ సేయింగ్. దిస్ ఈజ్ మై ఒపీనియన్. సినిమాలో జాన్వీ కపూర్ని షో పీస్లా వాడుకోవడం కాకుండా తంగం క్యారెక్టర్కి ఎటువంటి ఉపయోగం లేదు. దిస్ ఈజ్ ప్యూర్లీ మై ఒపీనియన్. సో ఓవరాల్గా ఒక మాటలో చెప్పాలంటే, కంప్లీట్ మాస్ ఎంటర్టైనర్. అండ్ అండర్లయింగ్గా ఒక మెసేజ్ కూడా ఉంది. బట్ ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ ఫర్ ద పార్ట్ 2. సెకండ్ పార్ట్లో ఏం చూపిస్తారా, ఏంటి కథ అనేది చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. అండ్ మై టోటల్ రేటింగ్ ఫర్ దిస్ మూవీ ఈజ్ a solid 4
అవుట్ ఆఫ్ 5. ఓకే, లెట్స్ ఆపేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టాటా బాబాయ్, సీ యూ లేటర్.